హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ప్లీజ్ వీడియో చూసే ముందైతే ఒక లైక్ అయితే చేసేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో మా జున్ను బర్త్డే షాపింగ్, అలాగే హైదరాబాద్లో మా జున్ను బర్త్డే సెలబ్రేషన్స్ అన్నీ చూపిస్తాను. అందుకే ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. బెంగళూరులో మేము ఎక్కువగా మాకు దగ్గరలో ఉన్న శివం కలెక్షన్స్కి వెళ్తాము. రేట్స్ కూడా రీజనబుల్ ఏమీ ఉండవు, బట్ డ్రెస్సెస్ అయితే చాలా వెరైటీస్ ఉంటాయి. సో అందుకే ఎక్కువగా నేను ఇదే షాప్ చూస్ చేసుకుంటాను. ఇక్కడ ఈ క్యాట్లాగ్లో ఒక పీస్ పెట్టారు కదా, ఈ డ్రెస్ నాకు చాలా బాగా నచ్చింది, బట్ మా హస్బెండ్కి అస్సలు నచ్చలేదు. సో ఇక్కడ చాలా వరకు పార్టీవేర్ డ్రెస్సెస్ అయితే చూపించారు. నాకు నచ్చినవి మా హస్బెండ్కి నచ్చలేదు, మా ఇద్దరికి నచ్చినవి పిల్లలకి నచ్చలేదు. ఫైనల్గా వాళ్ళనే సెలెక్ట్ చేసుకోమని చెప్పాము. ఇప్పటి పిల్లలైతే మనం సెలెక్ట్ చేసిన డ్రెస్లో ఒక్కటి వాళ్ళకి నచ్చట్లేదు. నా చిన్నప్పుడు మ్యాక్సిమం 10th వరకే అనుకుంటా మా అమ్మ తీసుకొచ్చిన డ్రెస్సెసే వేసుకునేదాన్ని. ఎస్పెషల్లీ షాప్కి వెళ్ళి ఈ డ్రెస్ నచ్చింది అని తీసుకొచ్చుకున్నది లేదు. నా కోసం అయితే మా అమ్మ ఎప్పుడు మంచి మంచి డ్రెస్సెస్ అయితే తీసుకొచ్చేది. బట్ ఈ జనరేషన్లో పిల్లలైతే పిడుగులు, వాళ్ళకి నచ్చిన డ్రెస్సెసే కావాలంటారు. సో మా పిల్లలిద్దరు పార్టీ వేర్ డ్రెస్సెస్ వద్దని వెస్ట్రన్ వేర్ డ్రెస్సెస్ కావాలి అని అన్నారు. బట్ బర్త్డే అయితే కొంచెం ట్రెడిషనల్గా ఉండాలి అని మేము అలా థింక్ చేసి అయితే ట్రెడిషనల్లో చూసాము. మా జున్నుకు వచ్చేసి అయితే ట్రెడిషనల్లో డ్రెస్ తీసుకున్నాము. మా డింపుకు వచ్చేసి వెస్ట్రన్లో తీసుకున్నాము. ఈసారి అయితే ఎన్ని డ్రెస్సెస్ చూసినా కూడా ఎక్కువగా నచ్చలేదు. ఎప్పుడు వెళ్ళినా ఒక 1-2 డ్రెస్సెస్లోనే ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని ఇంటికి వచ్చేవాళ్ళము. ఇలా ఎంట్రన్స్లో ఈ బుడ్డ బుడ్డ బొమ్మలు చూడండి ఎంత బాగున్నాయో. మా జున్ను కాసేపు వాటితో అయితే టైం స్పెండ్ చేసింది. మా జున్నుకి ఇలా బొమ్మలన్నా యానిమల్స్ అన్నా పిచ్చి. ఇక్కడైతే షాపింగ్ అయితే ఫినిష్ అయిపోయింది. కొంచెం బార్గెన్ చేశాను, బట్ ఇచ్చారు. సో నెక్స్ట్ ఇంకా వాటి కోసం మ్యాచింగ్ కోసం అయితే ఫ్యాన్సీ స్టోర్కి వెళ్ళాము. సో అక్కడ కొన్ని స్టిక్కర్స్ అలాగే జ్యువెలరీ అయితే తీసుకున్నాను. ఈసారి మా జున్నుది వచ్చేసి 6th బర్త్డే. మా జున్నుకి ఎప్పుడు బర్త్డే అయితే గ్రాండ్గా సెలబ్రేషన్ అయితే చేయలేదు. ఈసారి ఇంకా బెంగళూరులోనే బర్త్డే సెలబ్రేషన్స్ చేస్తాము అనుకున్నాము, బట్ అనుకోకుండా హైదరాబాద్కి షిఫ్ట్ అవుతున్నాం కాబట్టి ఇంకా బర్త్డే సెలబ్రేషన్స్ వచ్చేసి హైదరాబాద్లో. అక్కడికి వెళ్ళినాక టైం ఉండదనేసి ఈసారి బెంగళూరులోనే షాపింగ్ చేశాము. హైదరాబాద్కి వెళ్ళాక షాపింగ్ చేద్దాము అనుకున్నాను, ఎందుకంటే మన దగ్గర కొంచెం రేట్స్ తక్కువగా ఉంటాయి, ఇంకా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి. బట్ అక్కడికి వెళ్ళినాక షిఫ్టింగ్, సో అదంతా టైం ఉండదు అనేసి ఇక్కడే ఇంకా కొంచెం రేట్ ఎక్కువైనా షాపింగ్ ఇక్కడే చేసేసాము. నెక్స్ట్ అయితే మా పిల్లలు ఇంతసేపు షాపింగ్ చేసి అలసిపోయాము, మాకు ఏదైనా కావాలి అన్నారు. పక్కనే ఇంకా బ్లాక్ ఫారెస్ట్ ఉంటే అక్కడికి తీసుకెళ్ళాను. మా చిన్న పాప అయితే డోనట్ తీసుకునింది, పెద్ద పాప రెయిన్బో కేక్ కావాలి అని అడిగింది. బట్ అంతది కేక్ అయితే పాప తినలేదు. సో తన కోసం అయితే తనకి ఎక్కువగా పెద్ద పాపకి చాక్లెట్ కేక్ అంటే ఇష్టము, అది తీసిచ్చాను. ఈ బ్లాక్ ఫారెస్ట్ని అయితే చాలా మిస్ అయిపోతాము. ఇక్కడ చాలా బాగుంటుంది లోపల ఆంబియన్స్ కూడా. సో ఎప్పుడైనా అలా టైంపాస్ కోసం బయటకు వచ్చినప్పుడు ఇలా బ్లాక్ ఫారెస్ట్కి వచ్చి కొంచెం టైం అయితే స్పెండ్ చేస్తాము. ఈ బ్లాక్ ఫారెస్ట్లో అయితే లోపల థీమ్ చూపిస్తాను. ఇక్కడ మన బర్త్డే సెలబ్రేషన్స్ కూడా చేసుకోవచ్చు. లోపల ఫొటోస్ అయితే అసలు ఎంత బాగా వస్తాయంటే, లోపల థీమ్ కూడా ఎంత బాగుంది చూడండి. సో చాలామంది బర్త్డే సెలబ్రేషన్స్ కూడా ఇక్కడే చేసుకుంటారు. ఇక్కడ ఇంకా రోల్స్ కూడా చాలా బాగుంటాయి. ఇంకా పిల్లలు కేక్ తినేసరికి అలా కొంచెం వీడియో షూట్ అయితే తీసుకున్నాను. నెక్స్ట్ ఆటో బుక్ చేసుకుని అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాము. కొంచెం సేపు బయటే స్పెండ్ చేయాలి అనుకున్నాము, బట్ అప్పుడే మాకు కాల్ వచ్చింది. మా ఓనర్ ఫోన్ చేసింది. నో బ్రోకర్లో తను పెయింటింగ్కి అయితే మాట్లాడుకుంది. సో వాళ్ళు వచ్చి ఎస్టిమేషన్ అయితే వేస్తారు ఎంత పడిద్ది ఏంటి అని. సో అందుకే ఇంకా ఎర్లీగా వెళ్ళాల్సి వచ్చింది ఇంటికి. మేము వెళ్ళేసరికి వాళ్ళందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు. సో ఇంటికి వచ్చిన వెంటనే వాళ్ళు ఎస్టిమేషన్ అయితే తీసుకున్నారు ఎంత పడిద్ది ఏంటి అని. ఆల్మోస్ట్ మేమైతే 1 month రెంట్ అయితే పెయింటింగ్కి ఇచ్చేస్తాము, 32,000. ఈ అపార్ట్మెంట్లో కింద పార్టీ హాల్ ఉంటుంది. ఆల్మోస్ట్ బర్త్డే సెలబ్రేషన్స్ ఇక్కడే చేసుకుంటాము. సో ఇప్పుడు మా పిల్లలు తీసుకున్న డ్రెస్సెస్ అయితే చూపిస్తాను. సో వాళ్ళకి నచ్చినవి తీసుకున్నారు. ఆల్మోస్ట్ నాకు కూడా నచ్చిందిలే. ఈసారి అయితే గాగ్రా తీసుకున్నారు. ఎప్పుడు స్టిచ్చింగ్ డ్రెస్సెసే తీసుకుంటాను కదా, ఈసారి ఇంకా రెడీమేడ్లో తీసుకున్నాను. ఈ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. జున్ను చాలా ఇష్టంగా తీసుకునింది. ఇంకొకటి వెస్ట్రన్ వేర్ కూడా తీసుకునింది. జున్ను కోసం అయితే ఈసారి 3 డ్రెస్సెస్ అయితే తీసుకున్నాము. ఒకటి మీషోలో తీసుకున్నాను, సెకండ్ వన్ ఇది, థర్డ్ వన్ కూడా చూపిస్తాను. మా పెద్ద పాప డ్రెస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. వెస్ట్రన్ వేర్ ఫస్ట్ టైం మా పాప ఇలా వెస్ట్రన్ వేర్ తీసుకోవడము. సో ఎంత బాగుందంటే మా పాపకి చాలా బాగా సెట్ అయింది. ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి 1500 పడింది. క్వాలిటీ అయినా చాలా బాగుంది. ఇంకొకటి వచ్చేసి జున్నుది వెస్ట్రన్ వేర్, ఇది కూడా చాలా బాగుంది.
నైట్ టైం బర్త్డే పార్టీస్కి అలా వేసుకుని వెళ్తే చాలా బాగా కనిపిస్తారు. ఇప్పుడు పెద్దవాళ్ళే వేసుకుంటున్నారు, చిన్నవాళ్ళని ఎవరు అడిగారు. బట్ మా ఇంట్లో ఇలాంటి డ్రెస్సెస్ వేస్తే మా అత్తయ్యకైనా మా అమ్మకైనా అస్సలు ఇష్టం ఉండదు. బట్ జనరేషన్తో పాటు మనము వెళ్ళాలి. సో నెక్స్ట్ అయితే ఈసారి గాగ్రా తీసుకున్నాను కదా, దానికి మ్యాచింగ్ అయితే జ్యువెలరీ సెట్ అయితే తీసుకున్నాను. 200 రూపీస్ పడింది. అలాగే స్విమ్మింగ్కి వెళ్తున్నారు కదా, క్యాప్ లేదు ఇంకో పాపకి, క్యాప్ తీసుకున్నాను. అలాగే కొన్ని స్టిక్కర్స్ కూడా తీసుకున్నా. బెంగళూరు నుండి హైదరాబాద్కి వెళ్తున్నాం కదా, తెలిసిన ఫ్రెండ్స్ అందరు ఇంటికి వస్తూనే ఉన్నారు. సో ఒక నా క్లోజ్ ఫ్రెండ్, తనది వచ్చేసి మంగళూరు. తను అయితే మా పిల్లల కోసం ఇలా పౌచెస్, చాక్లెట్స్ అయితే తీసుకొచ్చింది. మా పిల్లలు నేనైనా బెంగళూరుని అయితే చాలా మిస్ అయిపోతున్నాము. హైదరాబాద్కి వచ్చినాక షాపింగ్ చేయకపోతే ఎలా అండి. సో ఈ ఏరియా అందరికీ తెలిసే ఉంటుంది, మ్యాక్సిమం అందరూ ఇక్కడికే వస్తారు. అదే జేఎన్టీయూ దగ్గర షాపింగ్. ఇది సమ్మర్ కదా, సో ఈ సమ్మర్లో నైట్ టైం షాపింగ్కి వెళ్తే చాలా బాగుంటుందని అయితే పిల్లలు నేను కలిసి అయితే షాపింగ్కి వెళ్ళాము. సో ఫస్ట్ టైం ఇలా పిల్లల్ని తీసుకొని ఇంత రష్లో షాపింగ్కి వెళ్ళడము. మా పిల్లల షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నేనైతే ఏమి డ్రెస్ తీసుకోలేదు, శారీ కూడా లేదు, అన్నీ యూస్ చేసినవే ఉన్నాయి. సో బర్త్డే కాబట్టి నేను కూడా ఏదో ఒక డ్రెస్ ఆర్ శారీ తీసుకుందామని అయితే జేఎన్టీయూకి వెళ్ళాను. ఫస్ట్ అయితే ఆర్కే కలెక్షన్స్కి వెళ్ళాను, ఎందుకంటే నాకు ఆర్కేలా చీరలు చాలా బాగా నచ్చుతాయి. సో ఆ రోజు చాలామంది ఉన్నారు, ఒక్క శారీ కూడా నచ్చలేదు. నెక్స్ట్ అయితే అలా స్ట్రీట్ షాపింగ్ అయితే చూశాను, అక్కడ కూడా డ్రెస్సెస్ ఏవి నచ్చలేదు. లాస్ట్లో అయితే ఆర్ఎస్ బ్రదర్స్కి వెళ్ళాను, అక్కడ డ్రెస్సెస్ క్వాలిటీ చాలా బాగున్నాయి. సో అక్కడ ఒక 3 డ్రెస్సెస్ అయితే తీసుకున్నాను. షాపింగ్ ఫినిష్ అయిన వెంటనే హైదరాబాద్లో స్ట్రీట్ ఫుడ్ ఎంజాయ్ చేయకపోతే ఎలా. సో బయట అయితే మిర్చి బజ్జీ తీసుకున్నాము, అలాగే పెద్ద పాపకి మంచూరియా తీసిచ్చాను. ఇవన్నీ హాట్గా తిన్నాక ఏదైనా కూల్గా తాగాలనిపిస్తుంది కదా, నెక్స్ట్ అయితే లెమన్ సోడా తీసుకున్నాము. ఈ షాప్ వచ్చి ఎగ్జాక్ట్లీ భాన్యవరికి ఆపోజిట్లో ఉంటుంది. సో మా పిల్లలిద్దరూ స్వీట్ లైమ్ సోడా అయితే తీసుకున్నారు. నెక్స్ట్ అయితే ఆటో బుక్ చేసుకున్నాను. బయట అక్కడ ఆటో స్టేషన్ ఉంటుంది, అక్కడ అడిగితే మా ఇంటికి 250 రూపీస్ ఛార్జ్ అవుతుంది అన్నారు. సో నేను ఓలాలో బుక్ చేసుకుంటే అయితే 100 రూపీసే పడింది. ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి, ఆల్మోస్ట్ 150 రూపీస్ నన్ను ఎక్కువగా అడిగారు. ఫైనల్గా అలా ఎంజాయ్ చేసి అయితే ఇంటికి వచ్చేసాము. నెక్స్ట్ అయితే జున్ను బర్త్డే రోజు వీడియో. సో ఇది జున్ను డ్రెస్ అయితే మీషోలో తీసుకున్నాను, క్వాలిటీ చాలా బాగుంది. ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి 600 రూపీస్ అయితే పడింది. సో జున్ను అయితే చాలా హ్యాపీగా ఉంది, ఎర్లీగానే లేచేసి దేవునికి అయితే పూజ చేస్తుంది. సో మాకు ఈ పూజా రూమ్ అయితే ఇవ్వలేదు, సో దానికోసమే ఎక్కడ పెట్టించాలి అని థింక్ చేస్తూ ఉన్నాము. సో అప్పటి వరకు అయితే ఇలా కౌంటర్ టాప్ పైన అయితే సెట్ చేశాను. ఇంట్లో పూజ అయితే పీస్ఫుల్గా చేసుకొని నేను జున్ను మా హస్బెండ్ అయితే టెంపుల్కి వెళ్ళాము. డింపు అయితే ఇంట్లోనే ఉంది. ఒక 2 డేస్ ముందు మా పేరెంట్స్ వచ్చారు హైదరాబాద్కి. డింపు లేచేసరికి కొంచెం లేట్ అయింది, సో అందుకే మేము ముగ్గురం కలిసి టెంపుల్కి వెళ్ళాము. ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంది. సో ఈ లొకేషన్ మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. టెంపుల్ అంతా కాసేపు అయితే అలా ఎక్స్ప్లోర్ చేసాము. నెక్స్ట్ ఇంకా దగ్గరలో అమ్మవారి టెంపుల్ ఉంది, అక్కడ జున్ను బర్త్డే కాబట్టి ఒక 1000 రూపీస్ అయితే అన్న భోజనానికి ఇచ్చాము. అమ్మవారి టెంపుల్లో అయితే జున్నుకి యాపిల్ అలాగే పువ్వులు బ్లెస్సింగ్స్ కూడా ఇచ్చిండు, చాలా హ్యాపీగా అనిపించింది. సో జున్ను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అలాగే అక్కడ అనౌన్స్ కూడా చేశారు, ఈరోజు రితికా బర్త్డే, సో అందరూ విష్ చేయండి అని. ఇంటికి వెళ్ళే దారిలోనే స్వీట్ షాప్ ఉంది, సో అక్కడ స్వీట్స్ తీసుకొని అయితే ఇంటికి వచ్చాము. ప్రసాదము స్వీట్ బాక్సెస్ అయితే దేవుని దగ్గర పెట్టాము. సో ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. నెక్స్ట్ అయితే రిటర్న్ గిఫ్ట్స్ అయితే ప్యాక్ చేస్తున్నాను. అనుకోకుండా ఈసారి జున్ను బర్త్డే అయితే చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేద్దాము అని ఒక 1 డే ముందే మేము డిసైడ్ అయ్యాము. రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలని ప్లానింగ్ ఏమీ లేదు, ఇంట్లో గ్రోసరీ లేదని డీమార్ట్కి వెళ్ళాను. సో నాకు అక్కడ ఇలా డిఫరెంట్గా మిక్కీ మౌజ్లు అయితే కనిపించాయి. పిల్లలకి మిక్కీ మౌజ్లు అంటే ఇష్టం కదా, సో అందుకోసమనే ఒక 15 మిక్కీ మౌజ్లు తీసుకొచ్చాను. అలాగే కలర్ బాక్సెస్ కూడా తీసుకొచ్చాను. ఇవన్నీ ఇంకా నేనే ఇంట్లో అయితే ప్యాకింగ్ చేశాను. ఈసారి టైం లేదు కాబట్టి డెకరేషన్ అయితే బయటకి ఇచ్చాను. ఎప్పుడు మేమే డెకరేషన్ చేసుకునే వాళ్ళము, అంతో గొప్పగా చేయరాకున్నా కూడా ఓకేగా డెకరేషన్ చేసేవాళ్ళము. బట్ ఈసారి నేను ఇన్స్టాలో వీటి కోసం ఒక ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు సెర్చ్ చేస్తే ఒక పేజీలో నాకు ఈ డెకరేషన్ వచ్చింది. మనము వాళ్ళకి 1 డే ముందు 6 లోపే మనము వాళ్ళకి ఆర్డర్ పెట్టాలి, 6 తర్వాత ఆర్డర్ పెడితే వాళ్ళు తీసుకోరు. సో ఆ పేజ్ డీటెయిల్స్ అనేది మీతో షేర్ చేసుకుంటాను డిస్క్రిప్షన్లో. డెకరేషన్ టైం కంటే మేము 4 to 7 పెట్టాము టైమింగ్స్ వచ్చేసి, ఆ లోపే వాళ్ళు వచ్చి ఒక 1 అవర్లో డెకరేషన్ అంతా ఫినిష్ చేశారు.
ఆ యాప్‌లో అయితే కొన్ని డెకరేషన్ థీమ్స్ అయితే ఆల్రెడీ వాళ్ళు పోస్ట్ చేస్తారు. దీనికింత కాస్ట్ అని మెన్షన్ చేస్తారు. మీకు ఎంతలో బడ్జెట్‌లో కావాలి డెకరేషన్ అనేది డీటెయిల్‌గా అయితే అందులో ఉంటది డెకరేషన్ థీమ్ కింద. సో, మాకొచ్చేసి ఒక 2000 లోపు కావాలి అని నేను అయితే సెలెక్ట్ చేశాను. అందులో నాకు ఇదొక్క థీమే నచ్చింది. అలాగే డ్రెస్ కూడా మ్యాచింగ్‌లో ఉంటదనేసి ఈ థీమ్ అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు మనం ఇంట్లో డెకరేషన్ చేసినా కూడా అంతే కాస్ట్ అయ్యిద్ది. బెలూన్స్ తీసుకురావాలి. మళ్ళీ ఇంకా పెద్ద పని ఉంటది. అది సరిగ్గా డెకరేషన్ రాకపోతే మళ్ళీ మనం అప్సెట్ అయిపోతాము. ఎందుకొచ్చిన రిస్క్ ఒక 1000 ఏమో ఎక్కువై ఉంటాయి. బట్ చాలా బాగా అవుట్‌పుట్ అయితే ఇచ్చారు. విత్ లైట్స్‌తో అయితే డెకరేషన్ వచ్చేసి 2000 పడింది. ఈ కేక్ స్టాండ్‌కి సెపరేటు అలాగే రితిక లెటర్ వర్డ్స్ లైటింగ్స్‌తో ఉన్నాయి కదా! సో, ఈ 2 వచ్చేసి మేము రెంట్‌కి తీసుకున్నాము. ఈసారి మా జున్ను అయితే ఫెయిరీ టేల్ కేక్ కావాలి అని అడిగింది. సో, తన కోసం అయితే ఈ కేక్ ఆర్డర్ చేశాము. బట్ మా జున్నుకి అయితే ఫెయిరీ టేల్ కేక్ అవైలబుల్‌గా లేదు. నార్మల్ కేకే తీసుకొస్తున్నామని చెప్పాము. కాసేపు అప్సెట్ అయిపోయింది. సో, ఫైనల్‌గా అయితే తనను సర్ప్రైజ్ అయితే చేస్తున్నాము. మా అందరికీ తెలుసు ఫెయిరీ టేల్ కేక్ అని. తనకు ఒక్కదానికే తెలీదు. సో, ఐస్ క్లోజ్ చేసి అయితే ముందుకు తీసుకొచ్చాము. అప్పుడు ఇంకా చాలా హ్యాపీ. తను ఎక్స్‌ప్రెషన్స్ అయితే చూపియలేదు. Birthday to dear Junnu. Happy birthday to you. Cut it. Cake cut check. Candles. Cake cut check. Okay. Don't touch it. Happy birthday to you, Akka. Wait. ఇవి చాలు అది కొంచెం అర్జున్ ఈ 8:00కి కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసాము. ఫ్రైడే రోజు కాబట్టి అందరికీ ఈరోజు వర్కింగ్ ఉంది. సో, కొంచెం అందరూ వచ్చేసరికి లేట్ అయింది. బట్ ఎనీవే బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చాలా బాగా జరిగాయి. నాకు మా జున్ను హ్యాపీగా ఉంటే చాలు. చాలా టైమ్స్ అయితే నా బర్త్డే సెలబ్రేషన్స్ చేయలేదు, నాకు గిఫ్ట్స్ రాలేదు అని ఎప్పుడు బాధపడేది. మా డింపు బర్త్డేస్ ఎప్పుడైనా గ్రాండ్గా సెలబ్రేట్ చేసాము. తనది వచ్చేసి ఆగస్ట్లో. సో, ఫ్రెండ్స్ అందరూ ఉంటారు, స్కూల్లో సెలబ్రేషన్స్ చేసుకుంటుంది. సో, జున్ను అందుకే ఎప్పుడూ సాడ్‌గా అయితే ఫీల్ అయ్యేది. బట్ ఈసారి ఫుల్ హ్యాపీగా ఉంది. సో, వీళ్ళు వచ్చేసి మా అమ్మ, నాన్న ఒక 2 డేస్ ముందే హైదరాబాద్‌కి వచ్చారు. ఫస్ట్ టైం మా ఫ్యామిలీ అందరూ వచ్చారు, ఫ్రెండ్స్ వచ్చారు. సో, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ సెలబ్రేషన్స్ అయితే చాలా బాగా జరిగాయి. ఈరోజు నేను వేసుకున్న డ్రెస్ అయితే ఆర్ఎస్ బ్రదర్స్‌లో తీసుకున్నాను. సో, మా పిల్లల డ్రెస్సెస్, నా డ్రెస్సెస్ ఎలా ఉన్నాయో కామెంట్‌లో అయితే చెప్పండి. నా సైడు మా హస్బెండ్ సైడ్ రిలేటివ్స్ని అయితే మీతో షేర్ చేసుకుంటాను. వీళ్ళు వచ్చేసి మా హస్బెండ్ సైడ్ వాళ్ళు. సో, అందరూ చాలా ఫ్రీగా మాట్లాడతారు. నెక్స్ట్ అయితే మా సిస్టరు. సో, మేము చిన్నప్పటి నుండి ఇద్దరము కలిసే పెరిగాము. సో, వాళ్ళు కూడా ఇక్కడే ఉంటారు. మా విష్మ. సో, చాలా క్యూట్గా ఉంటుంది. విష్మ అయితే చాలా క్యూట్గా మాట్లాడేది. మా ఫ్యామిలీ అంతా ఆడపిల్లలే. సో, ఒక్కరు కూడా అబ్బాయిలు లేరు. సో, వీళ్ళు వచ్చేసి మా హస్బెండ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే మా ఆడపడుచు వాళ్ళు. సో, మా హస్బెండ్కి అయితే ఓన్గా సిస్టర్స్ అయితే లేరు, వీళ్ళు ఇద్దరు కజిన్స్. సో, హౌస్ మొత్తం పిల్లలతో అయితే నిండిపోయింది. భలే సందడిగా అనిపించింది. కేక్ కటింగ్ ఫినిష్ అయిన వెంటనే ఇంకా కూల్ కేక్ కదా, త్వరగా మెల్ట్ అయ్యిద్ది అనేసి కేక్ అయితే అందరికీ పెడుతున్నాము. సో, డీమార్ట్లో కూల్ డ్రింక్స్, పేపర్ ప్లేట్స్ అన్నీ ఒకే దగ్గర అవైలబుల్గా ఉంటాయని ముందు రోజైతే డీమార్ట్కి వెళ్ళి తీసుకొచ్చాను. మా విష్మ అయితే అసలు కేక్ కూడా తినలేదు. ఫస్ట్ అయితే చాలా మారం చేసింది, తర్వాత సెట్ అయింది. చాలా క్యూట్గా మాట్లాడిద్ది, భలేగా అనిపిస్తుంది తన మాటలు. అందరూ కేక్ కటింగ్ టైంకి అయితే అందరూ వచ్చేసారు. జున్ను ఇంకా వెయిట్ చేస్తూ ఉంది ఎవరైనా వస్తారేమో అని. ఫైనల్గా అందరూ వచ్చేసారు. ఈసారి ఫుడ్ అయితే బయటే ఆర్డర్ ఇచ్చాము. ఒక 25 మెంబర్స్కి అయితే ఫుడ్ ఆర్డర్ చేశాము. హోమ్ మేడ్ ఫుడ్ లాగా ఉంది. వీళ్ళ నెంబర్ అండ్ వీళ్ళ డీటెయిల్స్ అనేది డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను. మనకి ఏ ఐటమ్స్ కావాలి అనేది వాళ్ళకి ముందే మనము డీటెయిల్గా చెప్పాలి. సో, టైం కల్లా మాకు ఫుడ్ అయితే పోర్టల్లో అయితే సెండ్ చేశారు.
మేము సెలెక్ట్ చేసుకుంది చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై, అలాగే బగారా రైస్, నాన్స్, వెజ్ వాళ్ళ కోసం అయితే పన్నీర్ కర్రీ, ఇంకా స్టార్టర్స్ కింద అయితే చికెన్ పకోడీ అయితే తెప్పించాము. ఫుడ్ అయితే చాలా బాగుంది. వచ్చిన వాళ్ళందరూ ఫుడ్ బాగుంది అని చెప్పారు. అన్నీ ఫినిష్ అయిపోయాయి, బట్ ఒక రైసే ఎక్కువగా మిగిలింది. సో మేమే రైస్ ఎక్కువగా చెప్పాము. మళ్ళీ ఇంట్లో కూడా మసాలా రైస్ తినని వాళ్ళ కోసం అయితే వైట్ రైస్ కూడా వండాము. వీళ్ళ ప్యాకింగ్ అయితే చాలా బాగా చేశారు. ఇలా బాక్సెస్లో అయితే ఫుడ్ అయితే సెండ్ చేశారు. అసలు ఎక్కడ లీకేజ్ కూడా అవ్వలేదు. మేమైతే డెకరేషన్కైనా ఫుడ్కైనా చాలా సాటిస్ఫై అయితే అయ్యాము. కొన్నిసార్లు ఎంతో డబ్బు పెట్టి అన్నీ చేపిస్తాము, బట్ అన్నీ ఫెయిల్ అవుతాయి. అప్పుడు చాలా డిసప్పాయింట్ అవుతాము. బట్ ఈసారి మాత్రము మాకైతే అన్నీ డెకరేషన్ అయినా ఫుడ్ అయినా చాలా బాగున్నాయి. ఫైనల్గా పిల్లలతో అయితే ఒక గ్రూప్ ఫోటో తీసుకున్నాము. అపార్ట్మెంట్స్లో అయితే పార్టీ హాల్స్ ఉంటాయి కదా, సో మేము బుక్ చేసే టైంకే వేరే వాళ్ళు బుక్ చేసుకున్నారంట. సో అందుకే ఇంకా మాకు ఆ రోజు పార్టీ హాల్ అయితే దొరకలేదు. ఇంకా లగేజ్ ఇంట్లో అయితే మొత్తం ఫుల్గా సర్దలేదు. ఒక రూమ్లో లగేజ్ పెట్టి ఇంకా మిగతా రూమ్స్ అయితే యూస్ చేసుకున్నాము. ఫైనల్గా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఫినిష్ అయిపోయాయి. అందరూ ఫుడ్ బాగుంది, మీ ఇల్లు బాగుంది అని చెప్పారు. సో హ్యాపీ. సో రిలేటివ్స్ అందరూ వెళ్ళిపోయిన తర్వాత కిందికి వచ్చి అలా పిల్లలైతే కాసేపు ఆడుకున్నారు. నేను మా అమ్మ అట్లా కాసేపు కూర్చొని అయితే ముచ్చట్లు పెట్టుకున్నాము. ఎలా జరిగిందమ్మా, ఫుడ్ బాగుందా, నచ్చిందా, అందరు ఏమన్నారు అని మా అమ్మని అడుగుతూ ఉంటే అందరూ పాజిటివ్గానే చెప్పారు. ఫుడ్ బాగుంది, కేక్ బాగుంది, డ్రెస్సెస్ బాగున్నాయని మా అమ్మ అయితే నాతో షేర్ చేసుకుంటుంది. సో ఒకసారి లైట్ ఆఫ్ చేసి అయితే బర్త్డే థీమ్ అయితే మళ్ళీ షూట్ చేసుకున్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది. అసలు మా పిల్లలకి వాళ్ళు వెళ్ళిన వెంటనే గిఫ్ట్స్ ఎప్పుడు ఓపెన్ చేయాలి, వాటిని ఎప్పుడు చూడాలి అని చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నారు. సో పిల్లలకి వెళ్ళేటప్పుడు అందరికీ రిటర్న్ గిఫ్ట్స్ అయితే ఇచ్చాను. వీడియో షూట్ ఏమీ తీయలేదు, ఎందుకంటే ఒక 25-30 మెంబర్స్ వచ్చారు. ఫుడ్ అప్పటికి చాలా లేట్ అయిపోయింది. సో ఆ టైంలో నేను వీడియో షూట్ చేస్తే అందరూ తిడతారు. సో అందుకే నేను షూట్ ఏం తీయలేదు. సో అందరు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ పిల్లలు రిటర్న్ గిఫ్ట్స్ ఓపెన్ చేసేటప్పుడు అయితే వీడియో షూట్ చేశాను. సో ఆల్మోస్ట్ మా ఫ్యామిలీలో ఎవరికీ తెలీదు నేను యూట్యూబ్లో వీడియోస్ చేస్తానని. మేబీ తెలిస్తే వాళ్ళే నాకు నేను తీస్తా వీడియో ఇవ్వండి అనేవాళ్ళేమో, బట్ నాకు ఎవరికి చెప్పుకోవడం అయితే ఇష్టం లేదు. ఈసారి మా జున్ను బర్త్డేకి ఇంటి నిండా గిఫ్ట్స్ అయితే నిండిపోయాయి. ఊర్లో సెలబ్రేషన్ చేసుకున్నప్పుడు ఇంటి పక్కన వాళ్ళు, తెలిసిన వాళ్ళైతే చాక్లెటో బిస్కెటో ఇచ్చేవాళ్ళు. అప్పుడు చాలా అప్సెట్గా ఫీల్ అయ్యేది. అక్క బర్త్డేకి ఏమో బోల్డ్ గిఫ్ట్స్, నా బర్త్డేకి ఇవేనా అని అప్పుడు ఫీల్ అయ్యేది. ఈసారి జున్ను అయితే చాలా హ్యాపీ. చెల్లెకి ఓపెన్ చేయడం రావట్లేదని అక్కే ఓపెన్ చేస్తుంది. వాళ్ళిద్దరే అయితే గిఫ్ట్స్ అన్నీ ఓపెన్ చేశారు. ఇది వచ్చేసి స్కూటరు. సో చాలా బాగుంది. సేమ్ ఇదే కలర్ మా పిల్లలకి ఉంది. ఇదివరకు ఒక 2 years బ్యాక్ అయితే తీసుకున్నాము. ఆ స్కూటర్ మొన్నే రిపేర్కి వచ్చింది. మళ్ళీ అంతలోనే కొత్త స్కూటర్ అయితే వచ్చేసింది. బర్త్డేకి వచ్చిన గిఫ్ట్స్ అన్నిటితో ఒక లాంగ్ వీడియో చేద్దాం అనుకున్నాను. నాకు ఎక్కడ టైం ఇచ్చారో, ఇంటికి వచ్చేసి ఫటాఫట్గా గిఫ్ట్స్ అన్నీ ఓపెన్ చేశారు. జున్ను బర్త్డే వీడియోస్ ఎక్కువగా రికార్డ్ చేయలేదు, బట్ మెమొరీస్ అయితే చాలానే ఉన్నాయి. సో అవి గుర్తొచ్చినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎక్కువగా షూట్ చేయడానికి అయితే అవ్వలేదు. చాలా వరకు వీడియోస్ అయితే షూట్ చేయలేదు. సో అందుకే షాపింగ్ వీడియో, అలాగే JN2 దగ్గర షాపింగ్ చేసింది, బర్త్డే వ్లాగ్ అన్నీ ఒకే దానిలో మిక్స్ చేశాను. ఈసారి అయితే బర్త్డేకి అన్ని యూస్ఫుల్ గిఫ్ట్సే వచ్చాయి. ఒక డ్రెస్ కూడా వచ్చింది. ఇవన్నిటితో ఒక 2 days అయితే టైం స్పెండ్ చేస్తారు, తర్వాత పక్కన పడేస్తారు. అవును, మీ ఇంట్లో మీ పిల్లలు కూడా ఇంతే అయితే కామెంట్ చేయండి. సో నెక్స్ట్ అయితే ఇంకా మా జున్ను బర్త్డే కాబట్టి ఎవరి బర్త్డేకి వాళ్ళే పని చేసుకోవాలి. సో ఇవన్నీ వాళ్ళు రిటర్న్ తీసుకెళ్తామన్నారు. సో కొంచెం డ్యామేజ్ అయినా మనం అమౌంట్ పే చేయాలి. సో అందుకే ఇంకా జున్నుయే పాపం కవర్లో కలెక్ట్ చేస్తుంది. డెకరేషన్ అతను కవర్ కూడా మా జున్నుకే ఇచ్చాడు. సో మా జున్ను ఎక్కడో కబోర్డ్లో పెట్టుకుంది. ఇంకా నైట్ ఇవన్నీ తీయమ్మ, హౌస్ అంతా క్లీన్ చేస్తాను అంటే ఇంకా అన్నీ తీసేసి కవర్లో అయితే ప్యాక్ చేసి సైడ్కి పెట్టేసింది. అందరూ జున్నుకి బర్త్డే విష్ చేసి బ్లెస్ చేయండి. ఈ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాము. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సబ్స్క్రైబ్.